సిద్దిపేట జిల్లా దుబ్బాక క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గ్రామాల్లో పాలన నిర్వీర్యమై సమస్యలు తాండవం చేస్తున్నాయని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చీరలు పంపిణీ చేసి ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేశామని గుర్తు చేశారు. రాజకీయ దుర్బుద్ధితో ఎన్నికల నోటిఫికేషన్ పడుతుందనే ఉద్దేశంతో మంత్రి చీరలు పంపిణీ చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త కిషన్ రెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.